నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే ధరణి పోర్టల్పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ధరణి స్థానంలో భూమాత పేరిట ఒక కొత్త పోర్టల్ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కారాలపై కమిటీని నియమించింది, నివేదికలు కూడా తెప్పించుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ధరణి పెండింగ్ అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ నిన్నటితో ముగిసింది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కార్ ఈ నెల 1న ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. గత నెల వరకు కలెక్టర్లకు పరిమితమైన పలు రకాల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు, ఆర్డీఓలకు బదలాయించింది. అర్జీల సంఖ్యను బట్టి విచారణ బృందాలను ఏర్పాటు చేసుకోవాలంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మండల స్థాయిలో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు గడువు విధించిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందంటూ రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. 2.46 లక్షల దరఖాస్తులకు డెస్క్ వర్క్ పూర్తి చేశారని, విచారణ ప్రక్రియ మాత్రమే పెండింగ్లో ఉందంటూ చెబుతున్నారు. డ్రైవ్ ఆఖరి గడువు తర్వాత తదుపరి కార్యాచరణను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. డ్రైవ్ సందర్భంగా గుర్తించిన సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలపైన రెవెన్యూ శాఖ సమీక్షిస్తే ఇన్నాళ్లు పెండింగ్కు గల కారణాలు తెలుస్తాయంటూ భూ చట్టాల నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేసి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి భూ సమస్యలను అధికారులు, సిబ్బంది పరిష్కరించడం పట్ల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలంటూ సూచించారు. ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధరణిలోని అపరిష్కృత అర్జీలకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రత్యేక డ్రైవ్ నేటితో ముగినుంది. శుక్రవారం నాటికి 91,000కు పైగా దరఖాస్తులను పరిష్కరించినట్లుగా రెవెన్యూ వర్గాలు తెలిపాయి. సర్కార్ నిన్నటి వరకు గడువు విధించిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందంటూ చెబుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున హామీలను గుప్పించింది. అందులో అతి ముఖ్యమైనది ధరణి పోర్టల్ ప్లేస్లో భూమాత పేరుతో ఒక సరికొత్త పోర్టల్ను తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు ధరణి పోర్టల్ వల్ల వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నింటినీ మేము రిజాల్వ్ చేస్తున్నామంటూ కమిటీని వేశారు. అనేక మంది సభ్యులను కూడా దానికోసం నియమించారు. సుమారుగా 2.5 లక్షల కంప్లైంట్స్ వచ్చాయి. 90,000కు పైగా మేము కంప్లైంట్స్ని ఇప్పటికే పరిష్కరించామని చెబుతున్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? అసలు ఏం కంప్లైంట్స్ వస్తున్నాయి? ధరణి ప్లేస్లో భూమాత పోర్టల్ ఎప్పుడు రాబోతుంది? దీనికి సంబంధించి ఎలా వర్క్ నడుస్తుంది అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి వాసు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, అసలు ఏ కంప్లైంట్స్ వస్తున్నాయి? ధరణి పోర్టల్కు సంబంధించి గతం నుంచి చెప్తున్న మాట ధరణిలో కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయని. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అసలు రైతులు, ప్రజల నుంచి ఏం కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చాయి? వాటిని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ ఎలా రిజాల్వ్ చేసింది? అలాగే ధరణి ప్లేస్లో ఇప్పుడు భూమాత పోర్టల్ ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది? దానికి సంబంధించి వర్క్ ఎలా నడుస్తుంది? నందు, ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. ఈ ధరణి పోర్టల్ 2020 అక్టోబర్లో వచ్చింది. తర్వాత ఈ ధరణి పోర్టల్ ద్వారానే
అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. ఈ భూములకు సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధరణిలో దాదాపుగా 33 మాడ్యూల్స్ ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సమస్యకు సంబంధించిన పరిష్కారం చూపిస్తూ ఈ పోర్టల్ ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ధరణి పోర్టల్లో ఏదైతే తీసుకొచ్చిన సమయంలో ఉన్న సమస్యల కంటే కొత్త సమస్యలు వస్తే ఎట్లా పరిష్కరించాలనేది ధరణి పోర్టల్లో దాంట్లో క్లారిటీ లేదు. ఈ మాడ్యూల్లో ఏదైతే 33 మాడ్యూల్స్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ 33 మాడ్యూల్స్ లో కొత్త సమస్య వస్తే దాన్ని పరిష్కరించే బాధ్యత కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. అంటే కింది స్థాయి విఆర్ఓ నుంచి పై స్థాయి సిసిఎల్ఏ వరకు కూడా ఈ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూకి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఈ రెవెన్యూ వ్యవస్థకి ఇచ్చింది. అయితే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఏ విఆర్ఓ ఈ రెండు వ్యవస్థలను తీసేయడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. క్షేత్రస్థాయిలో వచ్చే భూ సమస్యలకు సంబంధించి ఎవరు చేపట్టాలనేది కూడా ప్రధానంగా దీంట్లో సమస్య వచ్చింది. ఈ ధరణి పోర్టల్ ద్వారా మనం పరిశీలిస్తే కలెక్టర్ అట్లాగే సిసిఎల్ఏకే ఈ మార్పులు చేర్పులకు సంబంధించి కానీ ఈ సమస్యలను పరిష్కరించే మ్యాటీని ఓపెన్ చేసి దాంట్లో దీనికి సంబంధించి ఏదైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ అట్లాగే సిసిఎల్ఏకి మాత్రమే బాధ్యతలు ఇచ్చారు. తర్వాత కింది స్థాయి ఎంఆర్ఓ నుంచి డిప్యూటీ తహసీల్దారు ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్స్ రెవెన్యూ ఇట్లాంటి వారికి ఏ బాధ్యత లేదు. కానీ వీళ్ళ బాధ్యత అంతా కూడా మళ్ళీ భూ సమస్యలకు సంబంధించే భూ రికార్డులకు సంబంధించే ఉంది. అయితే వీళ్లకు బాధ్యతలు ఉన్న అధికారులకి బాధ్యతలు లేకపోవడంతో కేవలం భారం అంతా కూడా కలెక్టర్ స్థాయి అధికారుల మీదనే పడ్డది. కలెక్టర్ నుంచి సిఫార్సు చేసిన సమస్య ఏదైతే ఉందో కింది స్థాయి నుంచి తహసీల్దార్ సమస్యను గుర్తించి దీన్ని పరిష్కరించమని కలెక్టర్కి ఆయన సిఫారసు చేస్తూ ఫైల్ క్లియర్ చేయమని చెప్పి ఆయన కలెక్టర్కి పంపిస్తారు. అయితే కలెక్టరు ఆ బాధ్యతను చేయలేకపోతే దాన్ని మళ్ళీ సిసిఎల్ఏకి పంపించాలి. సిసిఎల్ఏలో ఇక్కడ అంటే హైదరాబాద్లో ఉన్న సిసిఎల్ఏలో గ్రామీణ స్థాయిలో ఉన్న సమస్యల కోసం రైతులు తిరగాలంటే ఇక్కడికి వచ్చి పరిష్కారం చేసుకోవాలంటే చాలా వ్యయంతో కూడుకున్న పని, సమయాభావం కూడా చాలా వృధా అవుతుంది. ఎన్నిసార్లు తిరగాలనో క్లారిటీ ఉండదు. ఆ సమస్య పరిష్కారం అవుతుందో లేదా కూడా తెలియదు. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా చాలా వేల సంఖ్యలో సమస్యలున్నాయి, లక్షల్లో బాధితులున్నారు. ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా ఏదైతే ప్రభుత్వం ఈ నెల అంటే ఫస్ట్ నుంచి మొన్న శనివారం 9వ తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ ని తీసుకొచ్చింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో దాదాపు 2,45,000 సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. దీంట్లో ఇప్పటి వరకు అంటే శనివారం వరకు దాదాపుగా 1,10,000 మాత్రమే క్లియర్ చేసింది ధరణి పోర్టల్ ఈ స్పెషల్ డ్రైవ్ లో తీసుకున్న కార్యక్రమంలో. మిగతా 1,35,000కు సంబంధించిన సమస్యల మీద ఎట్లాంటి చర్యలు లేవు. మరి దాన్ని పరిష్కరించాలంటే మళ్లీ దాన్ని గడువుని పెంచాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టంగా గడువు పెంచేందుకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ నెల 9వ తారీఖున స్పెషల్ డ్రైవ్ ముగిసింది కానీ మరి దాన్ని కంటిన్యూ చేస్తారా చేరా అనేది ప్రభుత్వం నుంచి క్లారిటీ లేకపోవడం వల్ల అంటే ఆయన మౌఖికంగా చెప్పారు, మంత్రి కంటిన్యూ అవుతుందని చెప్పారు కానీ దాన్ని రిటర్న్ పరంగా రికార్డెడ్గా లేకపోవడంతో అదే స్థాయిలో అధికారులు కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది ఈ సమస్యలు పరిష్కరిస్తారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. అంటే ఒక గందరగోళంగా ఉన్నది. ఇప్పటి వరకు మనం అనుకున్న 1,10,000 క్లియర్ అయినాయి, మిగతా 1,35,000 ఫైల్స్ క్లియర్ కావాల్సి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా భూ హెచ్చు తగ్గులకు కానీ అట్లాగే నాలా కన్వర్జేషన్ కానీ లేకపోతే ఈ భూములకు సంబంధించిన యాజమాన్యాలు తప్పుగా పడటం కానీ మిగతా అన్ని చిన్న చిన్న సమస్యలన్నీ కూడా దీంట్లో ఇప్పటికే 1,10,000 వరకు పరిష్కరించారు. మిగతా కోర్టు కేసులు ఉన్నవి, అట్లాగే అసలు ల్యాండ్లు, వక్ఫ్ బోర్డు, దేవాదాయ భూములు, తర్వాత భూదాన్ భూములు ఇవన్నీ కూడా దీంట్లో మినహాయించారు. ఈ మినహాయించిన దాన్ని పక్కన పెట్టారు, మిగతా వాటిని కూడా చేపడుతున్నారు. అయితే దీంట్లో మాడ్యూల్స్ లో ఏదైతే 33 మాడ్యూల్స్ ధరణి పోర్టల్లో ఉన్నాయో ఆ 33 మాడ్యూల్లో వచ్చే సమస్యలనే పరిష్కరిస్తున్నారు. మిగతా ఏదైతే సమస్యలు కొత్తగా వచ్చాయో మాడ్యూల్స్ లో లేని సమస్యలు ఏమైనా కొత్తగా వస్తే దాన్ని పరిష్కరించేందుకు ఒక మెకానిజం లేదు. అందువల్ల దానికి సంబంధించి క్లియరెన్స్ లో ప్రాబ్లం వస్తుంది. దాని ప్రభుత్వం అంటే ఇప్పటికే ధరణి మీద కమిటీ వేసింది, 5 సభ్యుల కమిటీ దాని మీద క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ధరణి కమిటీతోని సమావేశం జరిపారు. ఆయన చాలా అంశాలు కమిటీ ఏదైతే క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించిన అంశాలన్నింటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ కమిటీ సభ్యుల నుంచి సమాచారం తీసుకున్నారు. కన్సర్న్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా దానికి సంబంధించిన సమీక్ష సమావేశంలో అనేక విషయాలు ధరణి కమిటీ సభ్యులు పంచుకున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూమాత పోర్టల్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందో దానికి ఈ ధరణి పోర్టల్ ప్రక్షాళన అనేది ఒక కార్యక్రమంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఈ ప్రక్షాళనలో సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలి, దానికి టెక్నాలజీ ఏ రకంగా జోడించాలి,
రాబోయే సమస్యలకి ఏ రకమైన టెక్నాలజీ దాన్ని ఇంక్లూడ్ చేయాలనేది ఇప్పుడు ఈ కమిటీ సభ్యులు ఇచ్చే నివేదిక, అంటే మధ్యంతర నివేదిక ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు దానికి సంబంధించి నివేదిక ఇంకా ఇవ్వలేదు. దానికి కసరత్తు జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఇది పూర్తయిన తర్వాత ధరణి కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో వెళ్లి చేసిన పరిశీలనకి వచ్చిన అంశాలు ఇవన్నీ కలిపి ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తే, ఇంటీరియం రిపోర్ట్ అంటే మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి ఇస్తే ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వం రాబోయే వానాకాలానికి సంబంధించి పంట ఆర్థిక సాయానికి ఏదైతే రైతు భరోసా అని ఎన్నికల ముందు చెప్పిందో కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అట్లాగే కౌలు రైతులకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణలో కౌలు రైతులకు సంబంధించి ప్రత్యేకమైన చట్టం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం ఉంది. అట్లాగే మిగతా రాష్ట్రాల్లో ఈ చట్టం ఎక్కడ అమలు అవుతుందనేది అధికారులు వెళ్లి పరిశీలించాలి. ఈ కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేయాలంటే ఏ చట్టం తీసుకోవాలి? మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టం లేనప్పుడు ఏపీ రాష్ట్రంలో ఉన్న చట్టాన్ని యథాతథంగా తీసుకోవాలనా, లేకపోతే కొత్త చట్టాన్ని క్రియేట్ చేయాలనా, దాన్ని ఏ రకంగా దాన్ని మార్గదర్శకాలు రూపొందించాలనేది ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంటుంది. దాన్ని ఫ్రేమ్ చేసి మళ్ళీ ధరణి కమిటీ ద్వారా దాన్ని పరిష్కారం అంటే ప్రక్షాళన చేసిన తర్వాత భూమాత పోర్టల్ ద్వారా రైతు భరోసా, కౌలు రైతులకు ఇచ్చే పంట ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. నందు. రైట్, థ్యాంక్ యూ వాసు.